బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెపై నమోదు చేసిన క్రిమినల్ ప్రాసిడింగ్స్ ను రద్దు చేయాలంటూ జాక్వెలిన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మనీ లాండరింగ్ కేసులో ఆమె కూడా విచారణ ఎదుర్కోనున్నారు. ఆర్థిక నేరగాడైన సుకేష్ చంద్రశేఖర్ రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ శివీందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసం చేసి 200 కోట్లను దోపిడీ చేశాడు. 2019లో రిలీజర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్లో నిధుల దుర్వినియోగం కేసులో శివీందర్ సింగ్ అరెస్ట్ అయినప్పుడు అతనికి బెయిల్ ఇప్పిస్తానని అదితి సింగ్ నుండి డబ్బు వసూలు చేశాడు. అదితి సింగ్తో పాటు మాజీ రాన్బాక్సీ ప్రమోటర్ మాల్విందర్ సింగ్ భార్య జప్నా సింగ్ను కూడా సుకేష్ చంద్రశేఖర్ మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. మోసం ద్వారా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి సుకేష్, అతని భార్య లీనా పౌలోస్ హవాలా మార్గాలను ఉపయోగించారని, ఇతర నిందితులతో కలిసి షెల్ కంపెనీలను సృష్టించారని, మోసపూరితంగా సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు సుకేష్ 7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు, ఖరీదైన కార్లు, బ్యాగ్లు, బట్టలు, వాచ్లు మరియు ఇతర విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఈడీ ఆరోపించింది. తాను సుకేష్ చంద్రశేఖర్ మోసానికి గురయ్యానని, అతని క్రిమినల్ నేపథ్యం గురించి తనకు తెలియదని జాక్వెలిన్ ఫెర్నాండెస్ కోర్టులో వాదించింది. అతను ఒక వ్యాపారవేత్తగా తనను పరిచయం చేసుకున్నాడని, అతనిచ్చిన బహుమతులు అక్రమంగా సంపాదించినవని తనకు తెలియదని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు. ఈడీ తనను ప్రాథమిక కేసులో సాక్షిగా పరిగణించిందని, కాబట్టి తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు సరికావని కూడా ఆమె వాదించింది. సుకేష్ చంద్రశేఖర్ క్రిమినల్ నేపథ్యం గురించి తెలిసినప్పటికీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ అతని నుండి ఖరీదైన బహుమతులు స్వీకరించారని ఈడీ వాదించింది. ఆమె అక్రమంగా సంపాదించిన డబ్బుల నుండి లబ్ధి పొందిందని, ఆమె దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఆలస్యం చేసే ప్రయత్నమే అని ఈడీ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు 2025 జూలై 3న జాక్వెలిన్ ఫెర్నాండెస్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.